సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నప్పటికీ వీరందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో కొన్ని వేల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే మన దేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇది భౌతికంగా కూడా మనకి దర్శనమిస్తుంది. భారతదేశంలో హిమాలయాల వంటి మంచు పర్వతాలు, ఎడారులు, మైదానాలు, పీఠభూములు, సముద్ర తీర ప్రాంతాలు, ఇలాగ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి నైసర్గిక ఐక్యతను కలిగి ఉంది భారతదేశం. అలాగే యూరప్ కానీ, ఆఫ్రికా కానీ, ఇటువంటి ఏ దేశాలను తీసుకున్నప్పటికీ అక్కడ ఒక్కొక్క భాష మాట్లాడేవారే ఒక్కొక్క దేశంగా ఉన్నారు. కానీ భారతదేశంలో మాత్రం అనేక భాషలతో కూడినటువంటి ప్రజలు ఈరోజు ఒకే దేశంగా సంతోషంగా మనగలుగుతూ ఉన్నారు. మరి దీనికి కారణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యత, సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వం. దాదాపు 5,000 సంవత్సరాల పూర్వం నాడు భారతదేశంలో సింధు నదీ ప్రాంతంలో వెలిసినటువంటి నాగరికతను పరిశీలించినట్లయితే అక్కడ అనేక రకాలైనటువంటి ప్రజలు ఐక్యతతో కలిసి నాగరికతను, సంస్కృతిని అభివృద్ధి పరిచారు. వారు పెద్ద పెద్ద భవనాలను, పెద్ద పెద్ద రోడ్లను నిర్మించి కొన్ని కిలోమీటర్ల వరకు ఈ గృహ నిర్మాణాలతో వారి యొక్క సంస్కృతిని విస్తరింపజేశారు. మరి మనం నేటికి దాదాపు 2,800 సంవత్సరాల పూర్వానికి వెళ్ళినట్లయితే అప్పుడే భారతదేశంలో రాజ్యాలు ప్రారంభమయ్యి మెల్లమెల్లగా సామ్రాజ్యాలుగా రూపొందే క్రమంలోనే హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం అనేటువంటివి రాజాదరణ పొందుతూ గొప్ప మతాలుగా అభివృద్ధి చెందాయి. ఆనాటి నుండి దాదాపు 1000 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ 3 మతాలు భారతదేశంలో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నాయి. ఇక్కడి పరిపాలకులను చూసుకున్నట్లయితే వారు కూడా 3 మతాల్ని ఆదరించారు. 3 మతాల వారికి దాన ధర్మాలు చేశారు. రాజకుటుంబంలో ఒకరు బౌద్ధ మతాన్ని అనుసరిస్తే ఒకరు హిందూ మతాన్ని, మరొకరు జైన మతాన్ని అనుసరించినటువంటి సందర్భాలను కూడా మనం అనేక సందర్భాల్లో చూడవచ్చు. అదేవిధంగా ఒక హిందూ మతాన్నే తీసుకున్నట్లయితే దీంట్లో షడ్దర్శనాలు అనేటువంటివి 6 ఉన్నాయి. సాంఖ్యము, యోగము, న్యాయము, నైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వీటన్నిటికి కలయికగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి శ్రీమద్ భగవద్గీత మనకు దర్శనమిస్తూ ఉంది. ఈ అన్ని దర్శనాల యొక్క సారం మనకు భగవద్గీతలోనే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సందర్భంలో కనిపించేది ఐక్యత, సమన్వయం అనేటువంటిది. అదేవిధంగా హిందూ మతంలో వివిధ రకాలైన ఛాందసాలు, మూఢనమ్మకాలు ప్రబలిన సందర్భంలో అద్వైత సిద్ధాంతాన్ని ఆలంబనగా చేసుకొని ఆది శంకరాచార్యులు వారు వీరందరినీ ఐక్యపరచి వారిలోని అజ్ఞానాన్ని, మత విద్వేషాలని తొలగించి వారందరినీ ఒక్కటిగా చేయగలిగారు. అదేవిధంగా 1000 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించినప్పుడు ఈ 2 మతాల మధ్య ఘర్షణ నెలకొని ఉన్న సందర్భంలో 2 మతాలలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియజేసి జ్ఞాన మార్గాన్ని బోధించి ఇస్లాంలోను, హిందూ మతంలోనూ ఉన్నటువంటి విద్వేషాలను, ఛాందస భావాలను తీవ్రంగా ఖండించి ప్రజలనందరినీ ఐక్యపరచి సమన్వయంతో శాంతియుత జీవనం నెలకొనేలా చేసిన వారు కబీర్ దాస్. వారి యొక్క కృషి వలన తర్వాత కాలంలో అనేక మంది యోగులు, ఫకీర్లు ఈ సంస్కృతిని భారతదేశంలో అభివృద్ధి పరిచి ఏ విధమైనటువంటి ఘర్షణలు లేకుండా ప్రజాజీవనం సుఖమయంగా జరగటానికి తోడ్పడ్డారు. అదేవిధంగా కబీర్ దాస్ గారి కృషి వలన అనేక మంది భక్తి యోగుల రచనలు గురునానక్ గారు క్రోడీకరించి గురు గ్రంథ్ సాహెబ్ ద్వారా
ఐక్యంతో సిక్కు మతం అనేటువంటి ఒక నూతన మతాన్ని కూడా రూపొందించగలిగారు. ఇది ఐక్యత అనేటువంటి దాని పునాదిగా మాత్రమే ఏర్పడింది. అదేవిధంగా ఆధునిక భారతదేశంలో తీసుకున్నట్లయితే బ్రిటిష్ వారి రాకతో పాటు క్రైస్తవ మతం కూడా భారతదేశంలోకి ప్రవేశించింది. అంతేకాక బ్రిటిష్ వారు మతాల మధ్య విభజనల ద్వారా భారతదేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని, మతాల మధ్య విద్వేషాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో శ్రీ షిరిడి సాయిబాబా వారు అందరి దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి నినాదంతో అటు హిందువులని, అలాగే ముస్లింలని, క్రైస్తవులను కూడా ఒక తాటి మీదకు తీసుకువచ్చి వారిలో జాతీయ సమగ్రతను, దేశభక్తిని పెంపొందించారు. వారు భారతీయ సంస్కృతి ఏమైతే బోధిస్తూ ఉన్నదో ఆ విలువలనే బోధించారు. వారు అందరినీ ఐక్యపరిచి ఎవరి మత పద్ధతులలో వారు సాగే విధంగా, ఇతర మతాలను గౌరవించే విధంగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం అనేటువంటివి పెంపొందించుకొని ఐక్యతతో, జాతీయ సమైక్యతతో జీవించేలాగా వారు తన యొక్క బోధనలు చేశారు. వారు వారిని ఆ విధంగా ప్రోత్సహించారు. కాబట్టే నేడు షిరిడి సాయిబాబా వారు భారతీయ సంస్కృతి పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపం.